నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జ్ఞానవాపి మసీదులో శివలింగం లభించిన ప్రాంతం సంరక్షణకు సుప్రీం ఆదేశాలు. ప్రార్థనలు అడ్డుకోరాదని వెల్లడి. తదుపరి చర్యలపై స్టేకు నిరాకరణ. కర్నూలు జిల్లాలో ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన. $3 బిలియన్ నిర్మాణం దేశానికే కొత్త మార్గం చూపుతుందన్న సీఎం. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసిన జగన్. మరోసారి విజయసాయిరెడ్డికి అవకాశం. ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావు, నిరంజన్ రెడ్డికి ఛాన్స్. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు. ప్రభుత్వాన్ని నడపలేననే విషయం జగన్కు తెలిసిందన్న తెలుగుదేశం అధినేత. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్. దేశంలో 5 జడ్జిలకు పదోన్నతి. కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫార్సు. ఆదిలాబాద్ సీసీఐపై పునరాలోచన చేయాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి. పునరుద్ధరణ ప్రక్రియలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి. అంతర్జాతీయంగా సానుకూలతలతో స్టాక్ మార్కెట్లలో జోరు. 1345 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. మదుపర్లను నిరాశపరిచిన ఎల్ఐసి ఐపీఓ. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు భారీ విజయం. మరియుపోల్లోని అజోవ్స్తల్ ఉక్కు పరిశ్రమ హస్తగతం. లొంగిపోయిన 100 మంది సైనికులు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం లభ్యమైన చోటును సంరక్షించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదులో వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీం మసీదులో నమాజ్ చేసుకునేందుకు ముస్లింలకు అనుమతినిచ్చింది. ప్రార్థనల కోసం మసీదుకొచ్చే ముస్లింలను అడ్డుకోరాదని స్పష్టం చేసింది. ఈ అంశం వారణాసి సివిల్ కోర్టు ముందు ఉన్నందున తదుపరి చర్యలపై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరించింది. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్లోని ఓ బావిలో శివలింగం బయటపడిన ఘటనపై వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతజామియా మసీద్ నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. మసీదు ప్రాంగణంలో శివలింగం లభ్యమైన ప్రాంతాన్ని సంరక్షించాలని వారణాసి జిల్లా మ్యాజిస్ట్రేట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ముస్లింలను జ్ఞానవాపి మసీదులో నమాజు చేసుకునేందుకు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహులతో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ అంశాన్ని వారణాసి కోర్టు విచారిస్తున్న నేపథ్యంలో తదుపరి చర్యలపై స్టే విధించేందుకు నిరాకరించింది. హిందూ పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్పై విచారణను మే 19కి వాయిదా వేసింది. అటు జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసిన కమిషన్ నివేదిక సమర్పించేందుకు వారణాసి కోర్టు మరో 2 రోజులు గడువిచ్చింది. నివేదిక పూర్తి కానందున అదనపు సమయం కావాలని కమిషన్ కోర్టును కోరగా మరో 2 రోజులు గడువు పొడిగించింది. క్షేత్రస్థాయిలో సహకరించడం లేదనే కారణంతో అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను వారణాసి కోర్టు కమిషన్ నుంచి తొలగించింది. జ్ఞానవాపి మసీద్ వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 5 మహిళలు ఇటీవల పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్ను ఆదేశించింది. ఈ మేరకు 14 నుంచి 16 వరకు కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలోనే మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించినట్టు హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన వారణాసి కోర్టు ఆ ప్రదేశాన్ని సీల్ చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటైన్లో భాగమని ముస్లిం పక్ష నేతలు వాదిస్తుండగా వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రపంచంలోనే తొలి హైడల్ పవర్ ప్లాంట్కు కర్నూలు వేదిక అవడం గర్వకారణమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేశారు. ఒకే యూనిట్లో సౌర, పవన, హైడల్ విద్యుత్ ఉత్పాదన జరుగుతుందని సీఎం వివరించారు. ఇందులో 3000 మెగావాట్ల సౌర విద్యుత్, 550 మెగావాట్ల పవన విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ద్వారా 1680 మెగావాట్లు కలిపి 5230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్టు జగన్ వివరించారు. $3 బిలియన్ ఖర్చుతో చేపట్టే ఈ ప్రాజెక్టు 2023 చివరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. శిలాజ ఇంధనం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని తగ్గించే ఈ ప్రాజెక్టు దేశానికి కొత్త మార్గం చూపుతుందని సీఎం వ్యాఖ్యానించారు. Something historic
is being created. It's a mix of pump storage, it's a mix of wind power, it's a mix of solar together. In fact, what Andhra Pradesh today is showcasing will be the triggering point for this entire country to follow in the days to come. So this is going to be one project which would be showing the light for this entire country how green power could be generated. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో రోజురోజుకు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని ఆయన చెప్పారు. తెలుగుదేశం గ్రామ మండల కమిటీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై సమీక్షించారు. జగన్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా బూటకమేననే విషయం ప్రజలకు అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. అన్ని గమనించిన జగన్ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నట్టు చంద్రబాబు అంచనా వేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు తెలుగుదేశంపైనే ఆశలు పెట్టుకున్నారన్న చంద్రబాబు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి స్వాగతాలు, గడప గడపలో వైకాపా నేతలకు నిలదీతలు ఎదురవుతున్నట్టు చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర వ్యతిరేకత అన్ని వర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పినందుకు గుంటూరు జిల్లా కంతేరులోని ఎస్సీ మహిళ వెంకాయమ్మపై వైకాపా నేతలు దాడి చేయడాన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైకాపా నాయకులు ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరించారని మండిపడ్డారు. వెంకాయమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని తలపెట్టినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంట, ప్రతి నోట వెంకాయమ్మ మాటే వినిపిస్తోందన్నారు. 5 కోట్ల మందిపైన జగన్ రెడ్డి దాడి చేయిస్తారని లోకేష్ నిలదీశారు. మరోవైపు బాధితురాలు గుంటూరులోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం నేతలను కలిసి తనపై జరిగిన దాడిని వివరించింది. స్పందన కార్యక్రమంలో నిన్న మీడియా అడిగిన ప్రశ్నలపై వాస్తవాలే మాట్లాడానని వెంకాయమ్మ తెలిపారు. ఇందుకు వైకాపా నేతలు తన ఇంటికొచ్చి తన గొంతు నొక్కి దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. టీబీ వ్యాధితో బాధపడుతున్న తనపై కనీసం కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి మా ఇంటి మీదకి వచ్చి కొట్టారండి. నేను ఇంజక్షన్ చేయించుకోవటానికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 10:30-11 అప్పుడు వచ్చి గొంతు బిసికి గొంతు మీద కాలేసి కొట్టి నానా బూతులని, మా అబ్బాయిని ఎవరికో పుట్టాడని నానా బేభత్సం చేశారు. ఆ వైసీపీ వాళ్ళు నల్లపు సునీత, బెజ్జం అన్నమ్మ, బెజ్జం లీల, బాసిమ్మ, ఆ ఇంటి పేరు తెలియదు, బురదగుంట బాబు, మళ్ళీ మిక్కిలి శేఖరు. తిరగనీవు, నీ చేతనేం చేసుకో, చంపేస్తావు, నిన్ను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అంటున్నారు. నేను చెప్పింది నిజమే, అబద్ధాలేం చెప్పలేదుగా. వాస్తవాలు మాట్లాడితే నీకెందుకు ఉలుకు? మీ ముఖ్యమంత్రి ఏ విధంగా పనికిమాలిన ప్రభుత్వం, పనికిమాలిన పాలన సాగిస్తూ ఉన్నాడో దాన్ని గొంతెత్తి మాట్లాడితే ఇవాళ బతికే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేకుండా పోతా ఉందంటే ఎంతమంది మీద దాడి చేస్తారు, ఎంతమందిని చంపుతారు? మేము మాట్లాడుతూ ఉన్నాం, రండి మా మీద కూడా చేయండి చూద్దాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆవిడకి అండగా నిలబడింది. ఆవిడకే కాదు, ఎవరు యథార్థాన్ని ఎదిరించి మాట్లాడినా కూడా వారందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన వెంకాయమ్మపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. వెంకాయమ్మ తనపై దాడి చేసిందని తాడికొండ గ్రామానికి చెందిన వాలంటీర్ మంజరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో వెంకాయమ్మ తనకు పెన్షన్ రాలేదని మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆమెకు 2019 నుంచి పెన్షన్ వస్తోందని, వాస్తవాలు తెలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లానన్నారు. తాను వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో లేరని, తర్వాత కాసేపటికి వెంకాయమ్మ, శివాజీ, సుందర్రావు, వంశీ, పాలుబాబు తన ఇంటికొచ్చి దాడి చేసినట్లు వివరించారు. మంజరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే కేసు పెట్టిన విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించడం లేదు. ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమలో యంత్రాలు, ఇతర సామగ్రిని తుక్కు కింద అమ్మేందుకు కేంద్రం టెండర్లు పిలిచిన వేళ ఈ అంశంపై పునరాలోచించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్ సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. సీసీఐ పునరుద్ధరణ దిశలో తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ప్రాంతంలోని వేలాది యువతకు ఉపాధి కల్పించే సీసీఐ పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. ఇదే సమయంలో ప్రస్తుతం న్యాయమూర్తిగా తెలంగాణ హైకోర్టులోనే పనిచేస్తున్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్కు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం రాగానే ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. మరోవైపు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అస్సోం రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను నియమించాలని సుప్రీంకోర్టు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించాలని సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమ్జద్ ఏ సయీద్, జస్టిస్ ఎస్ఎస్ షిండేలను హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ హైకోర్టు సీజేలుగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రష్మిన్ ఎం ఛాయాను గౌహతి హైకోర్టు సీజేగా నియమించాలని సిఫార్సు చేసింది. ఈ దశాబ్దం చివరి నాటికి దేశంలో 6G సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ రజతోత్సవాల్లో పాల్గొన్న మోదీ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తొలి 5G టెస్ట్ బెడ్ను ప్రారంభించారు. అంకుర పరిశ్రమలు, పారిశ్రామిక వర్గాలు తమ ఉత్పత్తులను దేశీయంగానే పరీక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతలో స్వయం సాధికారత దిశగా 5G టెస్ట్ బెడ్ ముఖ్యమైన ముందడుగని ప్రధాని అన్నారు. యువత, పరిశోధకులు ఈ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. 2G శకం విధానపరమైన లోపాలు, అవినీతికి గుర్తుగా ఉండేదన్న ప్రధాని ఆ దశ నుంచి భారత్ 4G, 5G దశకు చేరుకుందని వివరించారు. టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం వల్ల ప్రస్తుతం డేటా తక్కువ ధరకే లభ్యమవుతోందని తెలిపారు. దేశంలో త్వరలో అందుబాటులోకి రానున్న 5G సాంకేతికత ఇంటర్నెట్ వేగాన్ని పెంచడమే కాకుండా అభివృద్ధి వేగాన్ని పెంచి ఉద్యోగాలను కల్పిస్తుందని మోదీ అన్నారు. 21वीं सदी के भारत में कनेक्टिविटी देश की प्रगति की गति को निर्धारित करेगी. हर स्तर पर कनेक्टिविटी को आधुनिक बनाना ही होगा. 5G टेक्नोलॉजी भी देश की गवर्नेंस में, ईज ऑफ लिविंग, ईज ऑफ डूइंग बिजनेस, इन अनेक विषयों में सकारात्मक बदलाव लाने वाली है. अनुमान है कि आने वाले 1.5 दशक में 5G से भारत की अर्थव्यवस्था में $450 बिलियन का योगदान होने वाला है. इस दशक के अंत तक हम 6G सर्विस भी लॉन्च कर पाए, इसके लिए भी हमारी टास्क फोर्स काम करना शुरू कर चुकी है. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు భారీ విజయం దక్కింది. మరియుపోల్లోని అజోవ్స్తల్ ఉక్కు కర్మాగారంలో ఉంటూ రష్యా సైనికులతో భీకర పోరు జరిపిన ఉక్రెయిన్ సైనికులు చివరకు చేతులెత్తేశారు. ఉక్కు కర్మాగారంలో ఉండి రష్యాను ప్రతిఘటించిన ఉక్రెయిన్ సైనికుల్లో 260 మందిని రష్యా ఆధీనంలోని ప్రాంతాలకు తరలించారు. ఇందులో కొందరు తీవ్రంగా గాయపడగా వారికి చికిత్స జరుగుతోంది. అజోవ్స్తల్లో తీవ్రంగా గాయపడ్డ 53 మందిని నోవోజోవ్స్క్, మరో 211 మందిని వొలెన్వికాకు తీసుకెళ్లారు. ఈ హీరోలు జీవించి ఉండటం ఉక్రెయిన్కు చాలా ముఖ్యమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. మరో 600 మంది ఉక్రెయిన్ సైనికులు ఉక్కు కర్మాగారంలోని మరోసారి జరిగే తరలింపు కార్యక్రమం కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చని తెలిపారు. రష్యా దండయాత్రలో కీలకమైన ఉక్రెయిన్ తీర ప్రాంత నగరం మరియుపోల్ శిథిలాల దిబ్బగా మారగా అక్కడ వేలాది మందిని రష్యా పొట్టన పెట్టుకున్నట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అటు డాన్బాస్లోని కీలక ప్రాంతాల్లో రష్యా బలగాలు బాంబులు వేస్తూనే ఉన్నాయి. వైకాపా నుంచి 4 రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాల ఎన్నికకు ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి 4 స్థానాలు వైకాపాకే దక్కనుండగా విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించారు. సీఎంకు సన్నిహితుడు, న్యాయవాదిగా ఉన్న నిరంజన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నేత బీద మస్తాన్ రావును రాజ్యసభకు ఎంపిక చేశారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కు దక్కుతుందని సజ్జల వ్యాఖ్యానించారు. మొత్తం దాంట్లో కౌన్సిల్లో మీరు గతంలో చూసినా కూడా ఎమ్మెల్సీస్ వీటిలో నామినేటెడ్ పోస్టులో అన్నిట్లో కూడా ఏదైతే ఫాలో అవుతున్నామో బలహీన వర్గాల వరకు పెద్దపీట. ఇది పార్టీ విధానం. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి అరుదైన ఘట్టం మరోసారి జరిగింది. 4 2 బీసీలు. లాస్ట్ టైం కూడా 2 బీసీలు మోపిదేవి రమణ గారిని, బోసు గారిని సెలెక్ట్ చేశారు. ఈసారి కూడా రాజ్యసభకు 2 బీసీలు సెలెక్ట్ చేశారు. మరోసారి ముఖ్యమంత్రి గారు తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని చెప్పదలుచుకున్నారు. రాజ్యసభకు అవకాశం కల్పించినందుకు జాతీయ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బిల్లు పెట్టించి రాజ్యసభలో వాళ్లకు చట్టసభలో రిజర్వేషన్లు 50% ఇవ్వాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలి, బీసీలకు అన్ని రంగాల లోపల రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని పార్లమెంట్లో పోరాడిన పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. సాధికారత కల్పించి ఈ కులాల అభివృద్ధికి పాటుపడ్డాడు. ఆ విధంగా పాటుపడుతున్నందుకే ఈరోజు ధైర్యంగా నాకు ఈ అవకాశం కల్పించారు.
ఆయన ఈ కల్పించిన అవకాశాన్ని ఆయన ఆశయాలకు తగ్గట్టు తప్పనిసరి పేద వర్గాల అభివృద్ధికి ఉపయోగిస్తానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆర్థిక సంస్థలు బ్యాంకులతో చేసే రుణ ఒప్పందాల రిజిస్ట్రేషన్ కోసం డిజిటల్ ఈ స్టాంపింగ్ ఈ సిగ్నేచర్ వ్యవస్థలను ఆంధ్రప్రదేశ్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. రుణ ఒప్పందాల రిజిస్ట్రేషన్లన్నీ ఇక ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ డిజిటల్ స్టాంపింగ్ విధానం ద్వారానే పూర్తి చేయనున్నారు. ఇందుకు అత్యంత భద్రమైన డిజిటల్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ వ్యవస్థను NESL అందుబాటులోకి తీసుకురానుంది. భౌతికంగా హాజరు కాకుండానే రుణ ఒప్పందాలను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చేసుకునేందుకు వీలుగా ఈ డిజిటల్ డాక్యుమెంటేషన్ వ్యవస్థ ఉపకరించనుంది. స్టాంప్ డ్యూటీని ఆన్లైన్లో చెల్లించి డిజిటల్ స్టాంపింగ్ ఈ సిగ్నేచర్తో రుణ ఒప్పందాలను రిజిస్ట్రేషన్ చేసేలా వ్యవస్థను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పెద్ద ఎత్తున IPSలను బదిలీ చేసింది. IGP క్రీడలు సంక్షేమంగా LKV రంగారావును బదిలీ చేసిన సర్కారు రైల్వే ADGగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. SV రాజశేఖర్ బాబు ఆక్టోపస్ DIGగా బదిలీ చేసిన ప్రభుత్వం DIG శాంతి భద్రతల విభాగాన్ని ఆయనకి అప్పగించింది. PHD రామకృష్ణను ACB DIGగా బదిలీ చేసింది. టెక్నికల్ సర్వీసెస్ DIGగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. KV మోహన్ రావును పోలీసు శిక్షణ వ్యవహారాల DIGగా బదిలీ చేసింది. విశాఖ రేంజ్ DIGగా ఉన్న S హరికృష్ణకు కోస్టల్ సెక్యూరిటీ DIGగా అదనపు బాధ్యతలు అప్పగించింది. గోపీనాథ్ జెట్టిని గ్రేహౌండ్స్ DIG, న్యాయ వ్యవహారాల IGPగా బాధ్యతలు అప్పగించింది. కోయ ప్రవీణ్ను 16 బెటాలియన్ కమాండెంట్గా బదిలీ చేసింది. ఆ స్థానంలో ఉన్న D ఉదయ్ భాస్కర్ను హెడ్ క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ విశాల్ గున్నికి విజయవాడ రైల్వే SPగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. కాకినాడ జిల్లా SP రవీంద్రనాథ్ బాబుకు AP SP 3వ బెటాలియన్ కమాండెంట్ బాధ్యతలు కూడా అప్పగించింది. ఇవి కాకుండా మరికొందరు అధికారులను కూడా బదిలీ చేసింది. కోవిడ్ తర్వాత BP బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో NCD స్క్రీనింగ్ చేస్తున్నామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రపంచ అధిక రక్తపోటు దినం సందర్భంగా హైదరాబాద్లో గ్లెనిగేల్స్ గ్లోబల్ ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్లో BP బాధితుల సంఖ్యపై ఆసుపత్రి నిర్వహించిన సర్వే ఆందోళన కలిగిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. రాబోయే 3 నెలల్లో 100% NCD స్క్రీనింగ్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హరీష్ వివరించారు. బీపీని షుగర్ను సకాలంలో గుర్తించి సరిగా మందులు వాడుకోకపోవడం వల్ల అది మీ కిడ్నీ మీదనో మీ లివర్ ఫంక్షనింగ్ మీదనో మీ హార్ట్ ఫంక్షనింగ్ మీదనో లేదా బ్రెయిన్ హ్యామరేజ్ కో మొత్తానికి అది ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా మేము NCD స్క్రీనింగ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. రాష్ట్రం మొత్తంలో 90 లక్షల మంది ప్రజలను మేము స్క్రీన్ చేయగా 13 లక్షల మంది ఈ హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వారిని గుర్తించాం. రాబోయే ఒక 2-3 నెలల్లో 100% పూర్తి చేయడంతో పాటు దేశంలోనే మనం ఫస్ట్ ప్లేస్కు ఈ NCD స్క్రీనింగ్లో వెళ్లే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు పెట్టుకొని ముందుకు పోతా ఉంది. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్దేశించిన గరిష్ట వయస్సును మరో 2 ఏళ్లు పెంచాలంటూ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. కేవలం 3 ఏళ్లు పెంచే నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలని పేర్కొన్న రేవంత్ తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని, భవిష్యత్తు బంగారమవుతుందని భావించి పెద్ద ఎత్తున యువత ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. చదువులు పక్కన పెట్టి పరీక్షలు బాయ్కాట్ చేసి విద్యా సంవత్సరం త్యాగం చేసిన వారికి ఇప్పుడు న్యాయం చేయాలని కోరారు. 8 ఏళ్లుగా తెరాస ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనందున ఇప్పుడు చేపట్టే పోలీస్ నియామకాలకు వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 3 సజీవ దహనమయ్యారు. రహదారిపై వెళ్తున్న కారు టైరు పేలి లారీని ఢీకొట్టగా మంటలు చెలరేగి కారుకు అంటుకున్నాయి. కారు పూర్తిగా కాలిపోయి అందులో ఉన్న 3 సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక శకటం వచ్చినా అప్పటికే కారు పూర్తిగా తగలబడిపోయింది. మృతులను చిత్తూరు జిల్లా బాకరాపేట వాసులుగా గుర్తించారు. అమెరికాలో గ్రీన్ కార్డులు లేదా శాశ్వత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులపై 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి అమెరికా అధ్యక్ష సలహా మండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయి, పసిఫిక్ దీవుల ప్రజలకు గ్రీన్ కార్డులు ఇచ్చే అంశంపై నియమించిన సలహా కమిషన్ చేసిన ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం కోసం పంపింది. ఇండో అమెరికన్ అజయ్ జైన్ భుటోరియా చేసిన ప్రతిపాదనకు కమిషన్లోని 25 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గ్రీన్ కార్డుల బ్యాక్లాగ్ తగ్గించేందుకు వాటిని మరోసారి సమీక్షించాలంటూ అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్
సర్వీసెస్కు అధ్యక్ష సలహా మండలి సూచించింది. ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్లు, DACA రెన్యూవల్స్, ఇతర గ్రీన్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే సమయాన్ని తగ్గించడం కోసం ఈ ప్రతిపాదన చేసింది. గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలు వేగవంతం చేయాలని తెలిపిన కమిషన్ అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి 3 నెలల్లో ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని ఆదేశించింది. గ్రీన్ కార్డుల ఇంటర్వ్యూ, వీసా ప్రాసెసింగ్ను 6 నెలల్లో పూర్తి చేయాలని కమిషన్ చెప్పింది. ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు ఆమోదిస్తే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న లక్షల మంది భారతీయులకు మేలు జరగనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. 3 నెలల్లోనే అత్యధికంగా ఒకరోజు వృద్ధిని నమోదు చేశాయి. క్రితం 6 సెషన్లో 2909 పాయింట్లు క్షీణించిన సూచీ ఇవాళ 1345 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 53285 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 53176 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో మెటల్, ఇంధనం, బ్యాంకింగ్ రంగ షేర్లు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపగా సెన్సెక్స్ 54399 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 54318 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 417 పాయింట్లు పెరిగి 16259 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద IPOగా నిలిచిన LIC షేర్లు స్టాక్ మార్కెట్లో 8.11% తక్కువకు లిస్ట్ అయ్యాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ NSEలో LIC షేరు ఇష్యూ ధర ₹949 తో పోలిస్తే 8.11% తగ్గి 872 వద్ద లిస్ట్ అయింది. ఈ మేరకు 15 షేర్లు కొనేందుకు ₹14,235 పెట్టుబడి పెట్టిన మదుపరులు ₹1,155 నష్టపోయారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSEలో ఒక్కో షేరు LIC ఇష్యూ ధర ₹949 తో పోలిస్తే 8.62% దిగువన ₹867.20 వద్ద లిస్ట్ అయింది. LIC గరిష్ట ధర వద్ద ప్రభుత్వానికి 20,557 కోట్లు ఆర్జించి పెట్టగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న వేళ LIC షేర్లు లిస్టింగ్కు రావడం ప్రతికూల అంశమైంది. ప్రస్తుతం తక్కువకు లిస్ట్ అయినప్పటికీ LIC వాటాలు దీర్ఘకాలంలో మంచి లాభాలు ఆర్జిస్తాయని అంటున్నారు.